హాయ్, అందరూ ఎలా ఉన్నారు? మరో మంచి కథతో నేను రెడీగా ఉన్నాను. ఈరోజు మనం క్రిస్మస్ని జరుపుకోవడానికి కారణమైన క్రీస్తు పుట్టుకను గురించిన కథను వినబోతూ ఉన్నాం. కథలోనికి వెళ్ళడానికంటే ముందు మన తెలుగు స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా కథను స్టార్ట్ చేసేద్దామా? 2000 సంవత్సరాలకు పూర్వం యూదయ రాజ్యాన్ని హేరోదు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఈ హేరోదు రాజు చాలా చెడ్డవాడు. అతను మాత్రమే ఆ రాజ్యానికి రాజుగా ఉండాలి అని, ఆ రాజ్యంలో మరొక రాజు పుట్టకూడదు అని ఆలోచించేవాడు. ఆ యూదయ రాజ్యంలో గలిలయ అనే ప్రాంతంలో నజరేతు అనే ఒక చిన్న పట్టణం ఉండేది. ఆ పట్టణంలో మరియా అనే ఒక యువతి ఉండేది. ఆమెకు యోసేపు అనే యువకునితో నిశ్చితార్థం జరిగింది. ఒకరోజు ఒక దేవదూత మరియా దగ్గరకు వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాడు. ఆ మాటలకు మరియా భయపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటూ ఉండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడనబడను. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండును అని చెప్పాడు. అందుకు మరియా దేవదూతతో, ఇది ఎలాగ జరుగును అని అడిగింది. అందుకు దూత ఇలా సమాధానమిచ్చింది, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని చెప్పింది. ఆ మాటలు విన్న మరియా దేవదూతతో ఇలా అనింది, ఇదిగో, ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని దేవుని చిత్తాన్ని అంగీకరించింది. తరువాత దేవదూత యోసేపుకు కలలో ప్రత్యక్షమై ఇలా మాట్లాడింది, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భం ధరించినది, ఇది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను అని చెప్పింది. యోసేపు నిద్ర మేలుకుని దేవదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసెను. ఆ రోజుల్లో రోమారాజు అగస్టస్ సీజర్ ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ప్రతి వ్యక్తి తమ తమ సొంత గ్రామాలకు వెళ్లి జనగణన కోసం తమ పేరును నమోదు చేసుకోవాలని ప్రకటన చేశారు. యోసేపు దావీదు వంశానికి చెందినవాడు. దావీదు రాజు పుట్టిన ఊరు బెత్లెహేం కాబట్టి యోసేపు తన గర్భవతి అయిన భార్యను తీసుకుని జనగణన కోసం తమ పేరును నమోదు చేసుకోవడానికి గలిలయలోని నజరేతు నుండి బెత్లెహేంపురానికి చాలా దూరం ప్రయాణం చేసి వెళ్లారు. యోసేపు తన భార్య అయిన మరియతో కలిసి బెత్లెహేముకు వచ్చి తమ పూర్వీకులు ఉండే గృహానికి వెళ్ళి చూస్తే ఆ ఇల్లు ఇప్పుడు సత్రంలా మార్చబడింది. చాలా మంది ప్రజలు వీరిలాగే జనాభా లెక్కలు రాయించుకోవడానికి పలు ప్రాంతాల నుండి అక్కడికి రావడం వలన ఆ సత్రంలో వారికి చోటు దొరకలేదు. చాలాసేపటి తర్వాత ఆ సత్రాన్ని ఆనుకుని ఉన్న పశువుల పాకలో యోసేపు మరియలు ఉండడానికి ఆశ్రయం దొరికింది. ఇంతలో మరియకు నొప్పులు రావడం ప్రారంభమైంది. మరియ ఆ పశువుల పాకలో లోకరక్షకుడైన యేసుక్రీస్తుకు జన్మనిచ్చింది. వెంటనే ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రం మెరిసింది. మరియ ఆ పసిబాలుణ్ణి పొత్తిగుడ్డలలో చుట్టి ఒక తొట్టిలో పండబెట్టింది. అదే సమయంలో బెత్లెహేము వెలుపల పొలాల్లో గొర్రెల కాపరులు గొర్రెలను కాచుకుంటూ ఉన్నారు. అప్పుడే ఒక దేవదూత వారికి ప్రత్యక్షమై వారికి దగ్గరగా వచ్చి నిలిచింది. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించను కనుక వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు అని వారితో చెప్పింది.
వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేశారు. పశువుల కాపరులు వెళ్ళి యేసుక్రీస్తును చూసి తమ మందలలో శ్రేష్టమైన గొర్రెపిల్లలను ఆ శిశువుకు కానుకగా సమర్పించారు. ఇంతలో ఆకాశంలో వెలిసిన ఆ ప్రకాశవంతమైన నక్షత్రాన్ని చూసిన తూర్పు దేశపు జ్ఞానులు, ఈ నక్షత్రం ఒక గొప్ప రాజు పుట్టుకను తెలియచేస్తుంది అని భావించి, ఆ శిశువుని దర్శించుకోవాలి అని భావించి, ఆ తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, రాజుగా పుట్టినవాడు రాజవంశంలోనే పుడతాడు కదా అని భావించి, హేరోదు రాజు దగ్గరకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రమును చూసి ఆయనను పూజించడానికి వచ్చాము అని చెప్పారు. ఆ మాటలు విని కలవరపడిన హేరోదు రాజు తన శాస్త్రులందరినీ పిలిపించి, ఆ శాస్త్రుల ద్వారా, యాజకుల ద్వారా యూదుల రాజు బెత్లెహేములో పుడతాడు అన్న విషయాన్ని తెలుసుకుని, ఆ తూర్పు దేశపు జ్ఞానులను రహస్యంగా పిలిపించి, ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకుని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు Where is the వర్తమానం one who చేయండి అని has been చెప్పి born వారిని King of the బెత్లెహేమునకు Jews? పంపించేశాడు. ఆ జ్ఞానులు రాజు దగ్గర నుండి బయలుదేరి ఆ నక్షత్రం తమకు చూపించిన మార్గం ద్వారా వెళ్తూ ఉండగా, ఆ నక్షత్రం ఒక పశువుల పాక దగ్గరకు వచ్చి నిలిచి అక్కడ ఆగిపోయింది. వారు సంతోషంతో ఆ పశువుల పాకలోనికి వెళ్ళి చూస్తే, అక్కడ అప్పుడే పుట్టిన ఒక పసిబాలుడు వారికి కనిపించాడు. ఆ బాలుడిని చూసి జ్ఞానులు అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, తల్లి అయిన మరియను, ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన్ని పూజించారు. తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకగా అర్పించారు. జ్ఞానులు రాజుగా భావించిన ఆ శిశువు రాజమహల్లో పుట్టలేదు. ఒక పశువుల పాకలో జన్మించారు. ఎందుకంటే ఆయన ప్రపంచానికి ప్రేమను, శాంతిని, దయను నేర్పించడానికి వచ్చారు. ఆయన నేర్పించిన ప్రేమ, క్షమాగుణాన్ని మనం కూడా అలవాటు చేసుకోవాలని భావిస్తూ అందరికీ హ్యాపీ క్రిస్మస్! ఈ కథ మీ అందరికీ నచ్చింది కదూ! మరింకెందుకు ఆలస్యం, తెలుగు స్టోరీస్ యూట్యూబ్ ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు స్టోరీస్.